రాష్ట్రం మొత్తం మీద అనేక రకాలుగా చూస్తా ఉన్నాం. ఏ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నాం, అకారణంగా ఎంతమంది మీద దౌర్జన్యాలు చేశారు. ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడెప్పుడే మన పార్టీ ఊపిరి పోసుకొని గతంలో నేను నంద్యాలలో ఈ జిల్లా మీటింగ్కి వచ్చినప్పుడు దీంట్లో 400 జనాలు కూడా లేరు. ఈరోజు మన మ్యారేజ్ హాల్ అంతా కూడా నిండిపోయేది. అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ ప్రభుత్వాన్ని దించడానికి సమానత్వం అవుతాయనే దానికి ఇదే నిదర్శనం అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో అనేక రకాల ఇబ్బందులు. మొన్నే జగన్మోహన్ రెడ్డి గారు మా అందరితో కూడా సమావేశమైనప్పుడు వారు చెప్పారు, నేను కన్నా ఈసారి మళ్ళా 5 సంవత్సరాలు వచ్చింటే 10 ఏళ్ళు ఉంటాయి. విద్యకు మనం ఎంత ప్రాముఖ్యత ఇచ్చామో అప్పుడు తెలిసింటుంది. 10 ఏళ్లలో 10వ తరగతికి వచ్చింటాడు, 1వ తరగతి బాలుడు. అతను ఇంగ్లీష్లో మాట్లాడే యాక్సెంట్ కూడా అమెరికన్ ఇంగ్లీష్ మాదిరి ఉండడం. అదేవిధంగా వారు టోఫెల్ టెస్టుల్లో పాస్ కావడం, విదేశాలకు పోయేదానికి కూడా అర్హతలు సాధించడం, ఇవన్నీ కూడా జరిగినట్టు ఈరోజు విద్యానంతా కూడా నాశనం చేసేసారు. పాఠశాలలన్నీ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు అని చెప్పి వారు సమావేశంలో చెప్పడం జరిగింది. మనం చూస్తా ఉన్నాం, ఆ విధంగానే జరుగుతూ ఉంది. మరి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు కట్టాలని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి ఎవరు కూడా లేరు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కేవలం 5,000 కోట్లతో ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా మనం అందుబాటులోకి తీసుకురావచ్చు. అది కాకుండా ఈరోజు ఆయన పీపీ మోడ్ అని చెప్పి అన్నీ కూడా తనకు కావాల్సిన వారికి అమ్ముకునే పరిస్థితి ఏర్పాటు చేస్తా ఉన్నాడు. మీకంతా కూడా తెలియదు కాదు, ప్రపంచ పటంలో చిన్న దేశం క్యూబా అనేది అమెరికా పటం పక్కనే ఉంటుంది. అమెరికా పక్కన అది కమ్యూనిస్ట్ దేశం, పేదరికం కూడా ఎక్కువగా ఉంటుంది. మరి అలాంటి దేశంలో డాక్టర్లంతా కూడా ప్రభుత్వ కాలేజీల్లో చదివిన వారు కరోనా సమయంలో మన దేశంతో కూడా కలిపి 60 దేశాలకు వాళ్ళు కరోనా సమయంలో డాక్టర్లను పంపించారు. డాక్టర్లు కొడుతున్న అన్ని కంట్రీలకు కూడా. అదేవిధంగా మన భారతదేశానికి కూడా క్యూబా నుంచి డాక్టర్లు వచ్చారు. మరి అలాంటి విద్య ప్రభుత్వం చేస్తేనే తప్పకుండా అందరికీ అందుతుంది. ఆర్థిక వనరులతో సంబంధం లేకుండా ఏదైతే ఎంత ఫీజు అయినా కూడా మనం ఫీజు రియంబర్స్మెంట్ లో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి దాన్ని పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించారు. ఆ విధంగా మనం ఈరోజు మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు ఇప్పుడున్నవి అన్ని కలిపి 26 మెడికల్ కాలేజీలు వచ్చింటే మన రాష్ట్రంలో భారతదేశానికి రాష్ట్రాలకు అంతా కూడా డాక్టర్లు సరఫరా చేసే పరిస్థితి ఏర్పడింది. ఇతర రాష్ట్రం వాళ్ళు వస్తారు, ఇతర దేశాల వాళ్ళు వస్తారు, డబ్బులు కడతారు, చదువుకుంటారు, వెళ్ళిపోతారు. మనకేమి లాభం వస్తుందని అడుగుతా ఉన్నాను. కేవలం ఇంకా 5,000 కోట్లు పెడితే ఈ 17 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయి. మరి వీటిని దారాదత్తం చేయాలంటూ ఉన్నారు. అంచేతే మనం ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాం. ప్రతి నియోజకవర్గంలో కూడా 60,000 తగ్గకుండా మనం 175 నియోజకవర్గాల్లో సంతకాలు సేకరించి, అదేదో ఇంట్లో కూర్చొని రాయకూడదు, మనం ఏదైతే ఏర్పాటు చేసుకోబోతా ఉన్నామో ఈ రచ్చబండలో దాంట్లో పాల్గొని మన కార్యకర్తలు వారు ఫోన్ నంబర్తో సహా అన్ని కూడా తీసుకొని అలా ప్రొఫార్మా కూడా మీకు రామ్ భూపాల్ రెడ్డి గారు అందజేస్తారు. దానికి సంతకాలు పెట్టి మనం 60,000 తగ్గకుండా ఇచ్చే పరిస్థితి చేస్తే 1 కోటి సంతకాలతో మనం 28వ తేదీ గవర్నర్ దగ్గరికి పోయి అవి సమర్పించే పరిస్థితి ఉంటుంది. మేము అందరూ కూడా కలిసి చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం, మద్యం ఏ రకంగా పట్టుబడింది. మామూలుగా కాదు, ఓ ఇండస్ట్రీనే పెట్టేశారు. రాష్ట్రం మొత్తం మీద 11 డంపులు పెట్టారు. ఒక్కొక్క డంపులో కనీసం మనం 3 బాటిల్ 4 బాటిల్ కొంటే దాంట్లో 1 బాటిల్ డూప్లికేట్ ఉండే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే రాష్ట్ర ఖజానాకు 25% వారు నష్టపెట్టి రాష్ట్రానికి రావాల్సిన డబ్బులను దోచుకునే పరిస్థితి ఏర్పడింది.
ఇది చంద్రబాబుకు కానీ వారి కుమారుడికి కానీ తెలియకుండా జరుగుతానని అడుగుతున్నాను. దానికి కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పడం, ఏదైతే ఈ పచ్చ మీడియా ఉందో ఆ పచ్చ మీడియా అంతా చాలా కొండంతలు గోరంతలుగా పొగుడుతూ చంద్రబాబును వాళ్ళ కుమారుడిని మనలా ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టారో మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఇప్పుడు వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా అధిగమించే విధంగా పొగడ్తల పర్వాలు మొదలు పెట్టారు. మరి నేను ఒకటే మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను, రైతులు చూడండి, ఈరోజు పండించిన ఏ పంటకు కూడా రేట్లు లేవు. మా దగ్గర అయితే మామిడికాయలు కానీ లేదా టమాటాలు కానీ దోసకాయలు కానీ ఇవన్నీ కూడా రైతులు చెట్లలోనే వదిలేస్తారు. ఇచ్చే 2 రూపాయలకి ఎందుకులే మనం కోసేది, మళ్ళీ ట్రాక్టర్ బాడుగా ఇవన్నీ కూడా నష్టం అని చెప్పి ఆ విధంగా అన్ని రకాల రైతులు నష్టపోయారు. ఈరోజు మహిళలంతా కూడా ఎక్కడ వచ్చే పరిస్థితి లేదు. మన బ్యాంకుల ముందంతా కూడా వేల మంది మహిళలు ఉండేవాళ్ళు. ఈరోజు బ్యాంకుల దగ్గరికి ఏ మహిళ వచ్చే పరిస్థితి లేదు. 1 రూపాయి అని వేయడం లేదు. ఆ రోజు ఏమో రాశాడు, ఒక లిస్ట్ వేసి మీ ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఒక యువతకి 2000, 1800, ఒక నిరుద్యోగ యువతకు 3000, ఈ విధంగా అనేక రకాలన్నీ కూడా రాసి అవన్నీ సూపర్ 6 అని చెప్పి సూపర్ 6లోనే అవి లేకుండా చేసేసాడు. మరి ఆ విధంగానే ఆ రోజు అందరూ కూడా నమ్మారు, మహిళలు కూడా. మా ఇంటికి 3 లక్షలు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ఇప్పుడు ఈ పేపర్ చూస్తే 7 లక్షలు వస్తుంది, 8 లక్షలు వస్తుంది. మరి ఈసారి చంద్రబాబు చేస్తామని చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. మరి ఈరోజు అందరికీ కూడా అర్థమైంది ఇది వాస్తవంగా కాదా, మీరు కూడా ఆలోచన చేయాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఏ విధంగా ఉండేది, రైతుల పరిస్థితి ఏ విధంగా ఉండేది. రైతులు ఈరోజు ఎక్కడైనా చూసామా? 5 సంవత్సరాల్లో మనం ఈరోజు రైతులు క్యూలో నిల్చుకొని కొట్టుకునే పరిస్థితి అయిపోయింది యూరియా దొరకకుండా. మరి ఎరువులు మనం నాణ్యమైన ఎరువులు ఇచ్చాం, విత్తనాలు ఇచ్చాం, పనిముట్లు ఇచ్చాం, పెస్టిసైడ్స్ ఇచ్చాం. మన ఊర్లోనే ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాలు అక్కడనే ఇచ్చాం. మరి ఇవన్నీ కూడా రైతులకు అర్థం కావాలనే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గుణపాఠం చెప్తా ఉన్నాడు. మరి అన్ని రకాల అన్ని వర్గాలకు కూడా ఈరోజు నష్టం జరిగింది. ఈ నష్టాన్ని పూడ్చుకొని రాష్ట్రం వల్ల అభివృద్ధి పదంలో నడవాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా. మనమందరూ కూడా దాన్ని కంకణం కట్టుకొని పూర్తి స్థాయిలో కృషి చేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను.